నమస్కారం అండి. మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. ఈ మధ్య యువత ఎక్కువ బెట్టింగ్ యాప్స్ కి బానిస అయిపోయి సూసైడ్స్ అవి చేసుకుంటున్నారు కదా, ఎందుకు దీనికి అట్రాక్ట్ అవుతున్నారండి? ఎక్కువ మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఐపీఎల్ ఉంది. ఐపీఎల్ చూసేదానికంటే బెట్టింగ్ చేస్తేనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఐపీఎల్ చూసేదానికంటే బెట్టింగ్ చేస్తేనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఫీల్ అవుతున్నారు. మ్యాచ్ని మ్యాచ్ లెక్క చూడడం బెటర్. అదైతే లైఫ్ కాదు. దానివల్ల ఎవరైతే బాగుపడ్డారు లేరు కదా. మ్యాచ్ని మ్యాచ్ లెక్క చూసి వదిలేస్తే అయిపోతుంది. దాన్ని ఓవర్గా తీసుకొని దానికి ఇప్పుడు మనం మామూలుగా దాన్ని పెట్టేసుకొని చూసుకోవాల్సిన అవసరం లేదు కదా. నార్మల్గా చూస్తే సరిపోతుంది కదా. ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాం మ్యాచ్, ఎంటర్టైన్ లెక్కనే ఫీల్ అవ్వాలి. దాన్ని పర్సనల్గా తీసుకొని గ్రూపుల్లో ఎక్కువ డివైడ్ అయ్యి బెట్టింగ్ వేసుకొని లైఫ్ ఖరాబ్ చేసుకుంటుంది. అవునండి, ఎందుకని యూత్ ఎక్కువ ఈ బెట్టింగ్ యాప్స్కి అట్రాక్ట్ అవుతున్నారండి? ఈజీ మనీ సింపుల్గా చెప్పాలంటే కష్టం లేకుండా డబ్బులు రావాలంటే ఏవైనా పుణ్యానికి అయితే రావు. సో అది పక్కకు పెట్టి కష్టపడి సంపాదించుకుంటే బెటర్. ఇప్పుడు దానివల్ల సంపాదన ఏం రాదు, కానీ ఉన్న డబ్బులు పోవడం తప్ప వచ్చేది ఏమి ఉండదు. ఇందులో తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఏమన్నా ఉందంటారా? ఏ తల్లిదండ్రులు అయితే వాళ్ళని బెట్టింగ్ పెట్టమని అయితే చెప్పారు. ఓకే బ్రదర్, ఎందుకనేసి ప్రభుత్వం దీని మీద సరైన చర్యలు తీసుకోలేకపోతుంది? వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకు వస్తుంది. దానివల్ల ట్యాక్స్ ఉంటుంది. వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు దాన్ని వాళ్ళే లీగల్గా వాడుతున్నారు. 11 డ్రీమ్స్ అని చెప్పి యాప్ ఉన్నది. దాంట్లోనే లీగల్గానే వాళ్ళు బెట్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నార్మల్గా వేసుకునే వాళ్ళకి ఎందుకు ఊరుకుంటారు? అసలు యాప్స్ వాళ్ళు బ్యాన్ చేస్తేనే నార్మల్ అనేటివి ఆగిపోతాయి. వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు కదా బెట్టింగ్ అని చెప్పి. దానికి వీళ్ళని అనడంగానే కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కరెక్ట్ ఉండి అన్ని బెట్టింగ్ ఏం లేకుండా నార్మల్గానే ఉంచితే బెటర్. ఓకే బ్రదర్, ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళు ఎందుకనేసి డబ్బులకి గడ్డి తిని ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు బ్రదర్? అది వాళ్ళకు ఉండాలి. అంత పొజిషన్లు ఉన్నప్పుడు మంచి చేయాలని చూడాలి తప్ప వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పేసి యువతలలో జీవితాలు ఖరాబ్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంతసేపు చూసినా వాళ్ళకు ప్రమోట్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి ఏది పడితే అది ప్రమోట్ చేస్తున్నారు. దాని ముందు వెనక ఆలోచించి వాళ్ళ వల్ల ఇప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ వేస్ట్ అవుతున్నారు కదా. వాళ్ళ లైఫే వేస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళని ఫాలో చేయడం వల్లనే వీళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి కదా ఇండైరెక్ట్గా. సో వాళ్ళకైనా కొంచెం అవేర్నెస్ ఇచ్చి బెట్టింగ్స్కి దూరంగా ఉండేటట్టు వాళ్ళ అవేర్నెస్ తీసుకొస్తేనే వాళ్ళకు ఒక మంచి ఉంటుంది, యువతలకైనా జీవితాలు బాగుపడు. వాళ్ళు అట్లా కాదని చెప్పేసి వాళ్ళ డబ్బుల కోసం చూసుకుంటే రేపటి నాడు జీవితం మొత్తం ఖరాబ్ అయిపోతుంది.